కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. భూపాలపట్నం, ఎస్తిమ్మాపురం, శృంగరాయనపాలెం ఈ 3 గ్రామాల్లో సుమారు 10,000 మంది జనాభా ఉంటారు. మేము తిరిగినప్పుడు ఎప్పుడు తిరిగినా కూడా ఈ 3 గ్రామాల్లో సగం ఇల్లులకి తాళాలు వేస్తుంటున్న పరిస్థితి. వీరందరూ కూడా హైదరాబాద్, వైజాగ్, తెలంగాణ ఈ అనేక ప్రాంతాల్లో ఇక్కడ పనులు లేకపోవడం వల్ల ఉపాధి కోసం వెళ్ళిపోతున్న పరిస్థితి. మరి ఇక్కడ ఉపాధి ఉండాలి, ప్రతి ఒక్కరూ పనులు ఉండాలి, మరి ఎవరింట్లో వాళ్ళు ఉండాలంటే అందరూ కూడా కోరేది ప్రధాన సమస్య బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరడం జరుగుతూ ఉంది. 3 గ్రామాల్లో కూడా ఇక్కడ బాగా చెరుకు ఎక్కువ పండిస్తారు. చెరుకు ఎక్కువ పండించి బెల్లం తయారు చేయడం జరుగుతుంది. 3 గ్రామాల్లో బెల్లం తయారీ చాలా ప్రసిద్ధి. ఈ బెల్లం తయారైన బెల్లం ఇక్కడ ఎర్రవరం బెల్లం మార్కెట్ పట్టుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క కృష్ణవరం శృంగరాయనపాలెం బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. ఇది ఎప్పటి కోరిక కాదు, గత 15 సంవత్సరాల నుంచి కూడా చాలా బలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ బ్రిడ్జ్ కోసం. 2014లో గౌరవనీయులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారిని కూడా ఈ 3 గ్రామాల ప్రజలు కూడా కోరడం జరిగింది. సార్, మాకు బ్రిడ్జ్ నిర్మించండి, బ్రిడ్జ్ నిర్మిస్తే మాకు అందరూ కూడా కుటుంబాలకి మంచి జీవనం, రవాణా సదుపాయం జరుగుద్ది. రవాణా సదుపాయం దగ్గరలో మాకు ఇక్కడ నేషనల్ హైవే ఉండడం వల్ల మాకు అందరికి కూడా వలసలు వెళ్లకుండా ఉంటాము, మాకు బ్రిడ్జ్ నిర్మించండి గత 15 సంవత్సరాల నుంచి కూడా కోరడంతో పాటు 2014 ఎమ్మెల్యే ఎన్నికల ముందు గౌరవనీయులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారిని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వేడుకోవడం జరిగింది. 2014లో జ్యోతుల్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, నాకు ఎమ్మెల్యేగా గెలిపించండి అని శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు 2014 ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచిన వెంటనే బ్రిడ్జ్ నిర్మిస్తానని మనం ప్రారంభం చేసుకోవచ్చు అని చెప్పేసి 2014లో జ్యోతుల్ నెహ్రూ గారు చెప్పడం, ప్రజలందరూ కూడా మరి నెహ్రూ గారు మాట నమ్మి ఓట్లు వేయడం జరిగింది. 2014 సంవత్సరంలో జ్యోతుల్ నెహ్రూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ప్రజలందరూ కూడా గెలిచారు, బ్రిడ్జ్ నిర్మించండి అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనేక సార్లు జ్యోతుల్ నెహ్రూ గారిని కలవడం జరిగింది. ప్రజలందరూ కూడా జ్యోతుల్ నెహ్రూ గారిని కలిసి మీరు మాట ఇచ్చారు బ్రిడ్జ్ నిర్మించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. జ్యోతుల్ నెహ్రూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో పరిష్కారం చేస్తానని మరి నాడు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందని మరి తెలుగుదేశం పార్టీలో చేరినా సరే మరి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాలేదు. 2019 సంవత్సరంలో మరి నెహ్రూ గారు దిగిపోయేటప్పుడు అప్పటికప్పుడు ఎన్నికల ముందు శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేయడం నెహ్రూ గారు వారి అబ్బాయి జిల్లా పరిషత్ చైర్మన్ గా శంకుస్థాపన చేయడం జరిగింది. శృంగరాయనపాలెం కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మాణం జ్యోతుల్ నెహ్రూ గారు 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేయడం జరిగింది. 2014 ఎన్నికల్లో మరి గెలిచిన వెంటనే నేను బ్రిడ్జ్ నిర్మిస్తానని చెప్పడం, గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు కాలయాపన చేసి దిగేటప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. 2019 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. తర్వాత 2024 ఎన్నికల్లో కూడా మళ్ళీ జ్యోతుల్ నెహ్రూ గారు నాకు మళ్ళీ ఓట్లేసి గెలిపించండి, మీ అందరి చిరకాల కోరిక ఈ యొక్క శృంగరాయనపాలెం కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మిస్తానని జ్యోతుల్ నెహ్రూ గారు మళ్ళీ మాట్లాడడం ఎన్నికల్లో మళ్ళీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడం జరిగింది. అదే రకంగా ఎన్నికల్లో ఇక్కడ జగ్గంపేటలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో అక్కడ మీటింగ్ లో మాట్లాడించడం, శృంగరాయనపాలెం కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మిస్తారని ముఖ్యమంత్రి గారితో కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా కిర్లంపూడిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట ఇవ్వడం జరిగింది. కిర్లంపూడిలో పక్కనే జ్యోతుల్ నెహ్రూ గారు, మన ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. కిర్లంపూడిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కృష్ణవరం శృంగరాయనపాలెం బ్రిడ్జ్ నిర్మిస్తామని మరి ప్రజలందరూ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. గెలిచిన వెంటనే ఈ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం కూడా జరిగింది. మరి నేటికి సంవత్సరంన్నర అయినా సరే బ్రిడ్జ్ నిర్మాణం కనీసం మరి ఇప్పటికి 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగే బడ్జెట్ సమావేశాలు, మరి ఎప్పుడు కూడా బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు కేటాయించండి మాట జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా. ఈ సందర్భంగా గౌరవనీయులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు శాసనసభ్యుల్ని ఈ 3 గ్రామాల ప్రజల తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణం ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి మీరు నిధులు కేటాయించడానికి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయండి. ఈ 3 గ్రామాలతో పాటు కృష్ణవరం, బూరుగుపూడి, స్వావరం కూడా కిర్లంపూడి మండలానికి సంబంధించిన గ్రామాలు. ఈ బ్రిడ్జ్ నిర్మించడం వల్ల చాలా దగ్గర అవుద్ది ఎండిఓ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, మండల కేంద్రానికి వెళ్ళడానికి.
కాబట్టి ఈ 3 గ్రామాలు, ఆ 3 గ్రామాలు 6 గ్రామాల ప్రజలకి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం వల్ల చాలా మంచి ఉపయోగం అవుతుందని చెప్పి తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మరి మీరు ప్రతిసారి ఎన్నికల ముందు నేను పూర్తి చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం, ఓట్లు వేయించుకున్న తర్వాత మళ్ళీ దిగేటప్పుడు శంకుస్థాపన చేయడం అనేది ఇది అలవాటుగా మారింది. గతంలో ఎన్నో ప్రాజెక్టులు ఆ రకంగా జరిగింది. ఇప్పుడు ఇదే ఈ కృష్ణవరం శృంగరాయనపాలెం బ్రిడ్జికి మళ్ళీ శంకుస్థాపన చేయొద్దు 2029. దయచేసి మేము కోరుతా ఉన్నాం. బ్రిడ్జ్ నిర్మాణానికి మీరు నిధులు కేటాయించేలా ప్రయత్నం చేయండి, బలంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే బ్రిడ్జ్ నిర్మాణం 2 సంవత్సరాలు పడుతుంది. ఇది నెల, 2-3 నెలలు, 6 నెలలు అయిపోయేది కాదు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే నిధులు విడుదల కోసం బలంగా ప్రయత్నం చేయాలి. మీరు మాట ఇచ్చారు, శంకుస్థాపన చేశారు. కాబట్టి నిధులు విడుదలకి బలంగా ప్రయత్నం చేసి ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి మరి సందర్భంగా జ్యోతుల నెహ్రూ గారిని మేము కోరుతా ఉన్నాం. లేదు నిధుల విడుదలకి నేను ప్రయత్నం చేయను, ఇది మళ్ళీ శంకుస్థాపనే చేస్తాను 2029 అంటే మాత్రం ఈ 3 గ్రామాల ప్రజలు కూడా ప్రతిఘటన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలతో కలిపి అనేక ఉద్యమాల ద్వారా ప్రభుత్వాన్ని మేల్కొల్పేలా చేయడం జరుగుతుంది. తెలియజేస్తూ ఉన్నటువంటి ప్రజలు వలసలు వెళ్లకుండా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఎంపీ గారిని అందరూ కూడా